అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపు మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. రేపు తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ న్యాయమూర్తులను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాయని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదని, చట్టం ద్వారా జారీ చేసిన జియోలను ఛాలెంజ్ చేశారన్నారు. జియోకు కారణమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జియోను ఛాలెంజ్ చేయడం కుదరదని అభిషేక్ సింఘ్వి వాదించారు. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% దాటకూడదని రాజ్యాంగంలో లేదని, సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే ఉందన్నారు. ఎంపెరికల్ డేటా ఉంటే 50% క్యాప్ పెంచొచ్చని తీర్పులున్నాయని, డేటా ఆధారంగా ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు నిర్ణయాధికారం ఉంటుందంటున్నారు అభిషేక్ సింఘ్వి. కానీ 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పాస్ అయిన సమయంలో ఈ కసరత్తు జరగలేదు. 2019లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని, దీంతో రిజర్వేషన్లు 60% దాటాయన్నారు. ఇక కులగణన సర్వే డేటాను సింఘ్వి కోర్టు ముందుంచారు. ఈ డేటా ఫోర్జరీ అని పిటిషనర్ అనుకుంటున్నారేమోనని, కులగణన ముమ్మాటికి ఎంపెరికల్ డేటానే అని సింఘ్వి అన్నారు. డోర్ టు డోర్ సమగ్ర సర్వే తర్వాతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సింఘ్వి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో మొత్తం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే రేపు మధ్యాహ్నం జరగబోయే ఏదైతే కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ జరగబోయే దాని మీదే ప్రస్తుతం ఈసీ మీటింగ్ కూడా కొనసాగుతోంది. దానిపైన ఈసీ డెసిషన్ ఆధారపడే అవకాశం ఏ మేరకు ఉందంటారు? అంటే చివరిలో వాళ్ళు అడిగారు ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇవ్వాలన్నది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే పిటిషనర్లు చాలా స్పష్టంగా అడిగారు. రేపు నోటిఫికేషన్ ఆల్రెడీ యథాతిథిగా వచ్చేలా ఉంది. సో నామినేషన్లు కూడా రేపటి నుంచే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి వాటిపైన స్టే అడితే కోర్టు వాటిపైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. దాన్ని హైకోర్టు రికార్డు కూడా చేసింది. కానీ ఈరోజు ఉదయం నుంచి జరిగిన ఆర్గ్యుమెంట్స్ని చాలా బలంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాదులతో పాటుగా పిటిషనర్స్ కూడా వాదన వినిపించారు. బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఇష్యూలో మొత్తం ఇంప్లీడ్ అయ్యాయి. ప్రస్తుతం బీసీ సంఘాలకు సంబంధించి జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనని మీరు బీసీ సంఘాలకు ఏ రకంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి మనీష్ సంఘ్ గారు చాలా బీసీల తరఫున ఇప్పటి వరకు చేసినటువంటి ప్రక్రియనంతా వివరించడం జరిగింది. వారు ప్రధానంగా ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇలా ఈ రిజర్వేషన్ల యొక్క సంబంధించినటువంటి బిల్లు ఏదైతే చట్టం ఉందో అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో ప్రవేశపెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆ చట్టం చేసినాయి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చినటువంటి పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చట్టాన్ని సవాల్ చేయలేదు, ఓన్లీ జీవోని మాత్రమే సవాల్ చేశారు. కాబట్టి చట్టం అనేది అమల్లో ఉన్నట్టే కాబట్టి ఇది జీవో మీద తేల్చాలే తప్ప ఇది చట్టం మీద కాదు అని వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఇందిరాసాని కేసులో కానీ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఇందిరాసాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ అన్ని వివరాలు ఇచ్చి 50% సీలింగ్ మాత్రమే వాళ్ళు లేవనెత్తడం జరిగింది. కానీ 50% సీలింగు కులగణన లేనప్పుడు, డేటా లేనప్పుడు, ఎంపారికల్ డేటా లేనప్పుడు, అదేవిధంగా మనీష్ సంఘ్ గారు ప్రభుత్వం తరఫున ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు. ఇవాళ సుప్రీంకోర్టు 1992లో ఇచ్చినటువంటి ఇందిరాసాని కేసులో 9 మంది జడ్జీలు ఇచ్చింది. కానీ వాస్తవంగా దాని మీద చట్ట సవరణ జరగలేదు, రాజ్యాంగ సవరణ జరగలేదు. కానీ రాజ్యాంగంలో మాత్రం 50% సీలింగు దాటొద్దని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాజ్యాంగంలో ఎవరైతే ఎంపారికల్ డేటా ఉందో, ఎవరైతే కులగణన చేసి శాస్త్రీయంగా వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారో వాళ్లకు వాళ్ళ రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ పెంచుకునేటువంటి సరిగా జరగలేదు. ఏదైతే ట్రిపుల్ టెస్ట్కి సంబంధించి ఎక్కడా కూడా పాటించలేదన్న పిటిషన్ల వాదనని ఏ రకంగా ప్రభుత్వం తిప్పుకోవట్లేదు? ఎంతసేపు పిటిషనర్లు కోర్టు సమయాన్ని దాదాపు 3.5-4 గంటలు సమయాన్ని వృధా చేశారు. వాళ్ళు పిటిషనర్ తరపున 3 న్యాయవాదులు ఇలా హైకోర్టులో వాదించడం జరిగింది. 3 న్యాయవాదులు గంటల తరబడి ట్రిపుల్ టెస్ట్ గురించే మాట్లాడారు. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది? ట్రిపుల్ టెస్ట్ అంటే డెడికేషన్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేయాలి, కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు 50% మించకుండా చేసుకోవాలి. కానీ ఈ ట్రిపుల్ టెస్టును కులగణన ఈ 2 చేసిన తర్వాత మూడోది ఏదైతే మూడో టెస్ట్ ఉందో
ఈ కులగణన చేసిన తర్వాత 50% రిజర్వేషన్లు జనాభా ఎంపారికల్ డేటా కనుక ఉంటే పెంచుకోవచ్చని ఇందిరాసాని కేసులో ఒక మాట చెప్పింది, కృష్ణమూర్తి కేసులో చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కులగణన కాకముందు వచ్చిన జడ్జిమెంట్లు అవి, ఎంపారికల్ డేటా లేకముందు వచ్చినటువంటి జడ్జిమెంట్లు అవి. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఇవాళ తేడా ఉంది. కాబట్టి అప్పటికిప్పటికీ చట్టపరమైనటువంటి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ చట్టము అన్ని పార్టీలు కలిసి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి చట్టాలు తయారు చేసేటువంటి అసెంబ్లీలో శాసనమండలిలో చేశారు. కాబట్టి దీనికి వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. 7 గంటల పాటు జరిగిన వాదన విన్న తర్వాత ఒక బీసీ సంఘం నేతగా రేపు కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఏ రకంగా ఉందని యాంటిసిపేట్ చేస్తారు మీరు? అంటే కోర్టు నేను మార్నింగే చెప్పాను, రేపు కూడా చెప్తున్నా. చాలామంది ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు మీకు అందరికీ తెలుసు, ఇది జీవో చెల్లదు, ఇట్లా కోర్టులో పిటిషన్ వేయగానే కొట్టుడు పోతుంది, అది ఈ జీవో చిత్తు కాగితంతో సమానం, అదేవిధంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు, ఏది కొట్టుడు పోలే. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, కొట్టుడు పోలే. ఇప్పుడు కూడా సుదీర్ఘమైనటువంటి 6-7 గంటల సేపు వాదనలు జరిగినాయి. అలా రాష్ట్రం అంతా ఉత్కంఠ ఎదురు చూసింది. స్వయంగా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళతో పాటు వందలాది మంది బీసీ సంఘాల నాయకులు, తర్వాత ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకంగా ఆ కోర్టు హాల్లో న్యాయవాదులు దాదాపు 6-7 గంటల సేపు నిలబడి మాట్లాడడం జరిగింది. అంటే ఇంత ప్రక్రియ, ఇంత పూర్వపరాలు, ఇంత చారిత్రాత్మకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు చర్చ జరిగినప్పుడు చూస్తే ఇవాళ మా ప్రభుత్వం తరపున న్యాయవాదులు చేసినటువంటి ఆర్గ్యుమెంట్లు మాత్రం విన్నారు. చివరిగా న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట చెప్పారు. ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే ఇవాళనే తేల్చండి, రేపు ఎన్నికలకు వస్తున్నాయని. కానీ న్యాయవాది గారు అన్నారు, దీంట్లో 40-50 మంది బీసీ సంఘాల నేతలు ఇంప్లీడ్ అయ్యారు, పిటిషన్లు వేశారు, వాళ్ళ వాదనలు కూడా వినాలి. కాబట్టి వాళ్ళ వాదన విన్న తర్వాత నేను ఫైనల్ డిసిషన్ తీసుకుంటే తప్ప మీరు చెప్పింది విని నేను ఒక నిర్ణయానికి రావడానికి వీల్లేదని చెప్పారు. ఇది బీసీ సంఘాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్గ్యుమెంట్తో పాటుగా అడ్వకేట్ చేసిన ఆర్గ్యుమెంట్స్ పైన కూడా వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు. కాబట్టి రేపు కూడా తమ వాదన వినిపిస్తామన్నది బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఓవరాల్గా 7 గంటల పాటు కొనసాగిన ఈ వాదనలు ఇరువైపులా కూడా కొనసాగాయి. కానీ చివరిగా మాత్రం నోటిఫికేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళింది. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. రేపటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. చివరగా ఈ జీవో నెంబర్ 9 42% బీసీ రిజర్వేషన్ పైన అంశం పైన తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రేపు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:15కి తెలంగాణ హైకోర్టులో చివరి దశ ఫైనల్గా బీసీ సంఘాలకు సంబంధించిన ఇంప్లీడ్ అయినటువంటి వ్యక్తుల వాదనతో పాటుగా రవికుమార్ వర్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి అడ్వకేట్ వాదన రేపు ముగిసిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు రేపిస్తాయి. కానీ ఎలక్షన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. అయినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. రేపటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు అయితే కొనసాగబోతున్నాయి.